మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. వంట చేసిన తర్వాత గ్యాస్ స్టవ్ కడిగే ప్రతి మహిళ ఈ వీడియోని తప్పక చూడండి. వంట చేసిన తర్వాత గ్యాస్ స్టవ్ను శుభ్రం చేసేవారు మీలో ఎవరైనా ఉన్నారా? అయితే ఈ చిన్న తప్పు మీ ఇంట్లో ఎవరి ప్రాణాలనైనా తీసేయవచ్చు. చాలా ఇళ్లల్లో అమ్మాయిలు భోజనం చేసిన వెంటనే గ్యాస్ స్టవ్ను శుభ్రం చేయటం మొదలు పెడతారు, లేదా వంట చేసిన వెంటనే గ్యాస్ స్టవ్ను శుభ్రం చేయటం మొదలు పెడతారు. కానీ శాస్త్రాల ప్రకారం ఇది సరైనదా లేదా తప్ప? అసలు వంట చేసిన తర్వాత గ్యాస్ స్టవ్ కడిగితే ఏమవుతుంది అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. వీడియోలోకి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. మన శాస్త్రాలలో ఇంట్లోని స్టవ్ కూడా మనతో మాట్లాడుతుందని చెప్పారు. అవును, గరుడ పురాణంలో వంటగది గురించి, పొయ్యి గురించి కూడా వివరంగా చెప్పారు. మన హిందూ సనాతన ధర్మంలో గరుడ పురాణం సామాన్యమైన గ్రంథం కాదు. ఈ పురాణంలో మన జీవితంలోని చిన్న చిన్న విషయాల గురించి కూడా వివరంగా తెలియజేశారు. మన గృహంలో అత్యంత పవిత్రమైన, అత్యంత కీలకమైన స్థానం ఏదంటే మనలో చాలామంది పూజా గది అని చెప్తూ ఉంటారు. కానీ మన పూర్వీకులు శాస్త్రాలు చెప్పిన దాని ప్రకారం ఇంటికి నిజమైన గుండెకాయ వంటగది. ఆ వంటగదిలో కూడా ప్రాణశక్తికి కేంద్రంగా నిలిచేది మన స్టవ్. ఇది కేవలం భోజనం వండే సాధనం కాదు, మన ఇంటి సుఖశాంతులను, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాన్ని నేరుగా శాసించే ఒక శక్తి స్వరూపం. మన ఇంటి వాస్తు, శాంతి, పితృదోష నివారణ వంటి అనేక అంశాలు ఈ స్టవ్తోనే ముడిపడి ఉన్నాయి. ఇది వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా దీని వెనుక లోతైన ఆధ్యాత్మిక, శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. ఈ రోజుల్లో మనం ఈ విషయాలను అంతగా పట్టించుకోకపోవచ్చు. కానీ మన జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలకు మూలాలు మన వంటగదిలోనే, ముఖ్యంగా మనం స్టవ్ను చూసుకునే విధానంలోనే ఉన్నాయని శాస్త్రాలు ఘోషిస్తూ ఉన్నాయి. గరుడ పురాణం ప్రకారం ఎక్కడైతే అన్నం గౌరవించబడుతుందో అక్కడ లక్ష్మీదేవి నివసిస్తుంది. అన్నం ప్రాణానికి ఆధారం. ఆ అన్నాన్ని వండి మనకు ప్రాణశక్తిని అందించే ప్రదేశం స్టవ్. కాబట్టి స్టవ్ కేవలం ఒక వస్తువు కాదు, అది పూజించదగిన పవిత్ర స్థానం. స్టవ్కు అగ్నిదేవునితో ప్రత్యక్ష సంబంధం ఉంది. వేదాలలో అగ్నిదేవుణ్ణి దేవతలకు ముఖంగా వర్ణించారు. యజ్ఞాలు, యాగాలు చేసినప్పుడు అగ్ని ద్వారానే దేవతలకు ఆహుతులు అనగా నైవేద్యాలు అందుతాయి. అదేవిధంగా ఒక గృహిణి తన ఇంట్లో స్టవ్ వెలిగించినప్పుడు ఆమె ఒక యజ్ఞాన్ని ప్రారంభిస్తున్నట్టే లెక్క. ఆ యజ్ఞఫలం ఆ ఇంటి సభ్యులందరి ఆరోగ్యం, మానసిక స్థితి మరియు భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది. అందుకే పూర్వం వంటగదిని ఒక యజ్ఞశాలగా, స్టవ్ను యజ్ఞకుండంగా భావించేవారు. స్టవ్పై వండిన ఆహారం కేవలం మన ఆకలిని తీర్చటమే కాదు, అది మన మనసును, ఆలోచనలను కూడా ప్రభావితం చేస్తుంది. స్టవ్ పరిశుభ్రంగా, పవిత్రంగా ఉన్నప్పుడు దానిపై వండిన ఆహారం సాత్వికంగా, శక్తివంతంగా ఉంటుంది. అలాంటి ఆహారం తీసుకున్న కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా, ప్రశాంతంగా, ప్రేమగా ఉంటారు. ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా నివసిస్తుంది. అలా కాకుండా స్టవ్ మురికిగా, జిడ్డు పట్టి, నల్లగా మారిపోయి ఉంటే దానిపై వండిన అన్నం అపవిత్రమవుతుంది. అలాంటి అపవిత్రమైన ఆహారం ఇంట్లోకి ప్రతికూల శక్తిని తీసుకువస్తుంది. దాని ఫలితంగా కుటుంబంలో రోగాలు, కలహాలు, ధన నష్టము, ముఖ్యంగా స్త్రీలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు మరియు బాధలు పెరుగుతాయి. చాలామంది స్త్రీలకు తెలియని విషయం ఏమిటి అంటే గ్యాస్ స్టవ్ అయినా, సాంప్రదాయ కట్టెల పొయ్యి అయినా 2 దేవతా శక్తులతో సంబంధం కలిగి ఉంటాయి. స్టవ్ శుభ్రతను నిర్లక్ష్యం చేయటం అంటే అగ్నిదేవుణ్ణి, అన్నపూర్ణాదేవిని, లక్ష్మీదేవిని అవమానించటమే. ముఖ్యంగా స్త్రీకి మరియు స్టవ్కు మధ్య విడదీయరాని బంధం ఉంది. వంటగదిని స్త్రీకి 2వ ఇల్లుగా చెప్తూ ఉంటారు. అందులో స్టవ్ ఆమెకు అత్యంత సన్నిహితమైనది. ఒక స్త్రీ యొక్క ఆరోగ్యము, సౌభాగ్యము, ఆమె కుటుంబంలో ఎదుర్కొనే కలహాలు, దరిద్రం, వాస్తు దోషం, పితృదోషం వంటివన్నీ కూడా స్టవ్తో ముడిపడి ఉంటాయి. అందుకే స్టవ్ను ఎప్పుడూ మురికిగా లేదా జిడ్డుగా ఉంచకూడదని పదే పదే చెప్తూ ఉంటారు. శాస్త్రాలలో చెప్పబడిన నియమాలను పాటించకుండా
స్టవ్ను ఉపయోగిస్తే ఆ ఇంటి స్త్రీ జీవితంలో బాధలు, అవమానాలు మరియు కుటుంబ కలహాలు తప్పవని హెచ్చరించారు. స్టవ్ యొక్క సరైన స్థితి ఒక స్త్రీ యొక్క మానసిక మరియు కుటుంబ సమతుల్యతను కాపాడుతుంది. వాస్తుశాస్త్రంలో స్టవ్ను ఎక్కడ ఉంచాలనే దానిపై చాలా స్పష్టమైన నియమాలు ఉన్నాయి. వంటగది ఎల్లప్పుడూ ఇంటికి ఆగ్నేయ మూలలో అంటే అగ్ని కోణంలో ఉండాలి. అది అగ్నికి సంబంధించిన దిశ కాబట్టి ఇక్కడ వంటగది ఉండటం అత్యంత శ్రేయస్కరం. స్టవ్ను కూడా ఆ ఆగ్నేయ మూలలోనే ఉంచి వంట చేసే వారి ముఖం తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండేలా చూసుకోవాలి. ఈ 2 దిశలు దేవతలు కొలువై ఉండే శుభప్రదమైన దిశలు. ఈ నియమాన్ని పాటించిన ఇంట్లో దేవతలు నివసిస్తారు. సిరి సంపదలు వృద్ధి చెందుతాయి. దీనికి విరుద్ధంగా స్టవ్ను తప్పుడు దిశలో ఉంచటం వల్ల తీవ్రమైన దుష్ప్రభావాలు కలుగుతాయి. ఉదాహరణకు స్టవ్ పశ్చిమ లేదా దక్షిణ దిశలో ఉంటే ఆ ఇంట్లో ధనం నీరులా ఖర్చయిపోతుంది. ఎంత సంపాదించినా నిలవదు. దరిద్రం, కష్టాలు ఆ ఇంటిని చుట్టుముడతాయి. ఇంటి సుఖశాంతులు, ఐశ్వర్యం పూర్తిగా దెబ్బతింటాయి. నైరుతి మూలలో స్టవ్ ఉంటే ఆకస్మిక దుర్ఘటనలు పెరుగుతాయి. ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణిస్తుందంటే దానికి కారణం స్టవ్ దక్షిణ దిశలో ఉండటం కావచ్చు. అన్నిటికంటే ప్రమాదకరమైనది స్టవ్ను ఈశాన్య మూలలో అంటే ఈశాన్య కోణంలో ఉంచటం. ఇది దేవతల స్థానం, జలతత్వానికి సంబంధించిన దిశ. ఇక్కడ అగ్నిని ఉంచటం అంటే దేవతలను నేరుగా అవమానించటమే. దీనివల్ల దేవతలు కోపించి తీవ్రమైన పితృదోషం కూడా కలుగుతుంది. ఈ ఈశాన్యంలో స్టవ్ ఉన్న ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య సయోధ్య ఉండదు. నిరంతరం కలహాలు జరుగుతూనే ఉంటాయి. కుటుంబం ఈడిపోయే పరిస్థితులు వస్తాయి. ప్రతి ఒక్కరూ తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఇలాంటి ఇళ్లలోనికి అశుభ శక్తులు, ప్రతికూల శక్తులు సులభంగా ప్రవేశిస్తాయి. ఆ కుటుంబం యొక్క ఆశలు భంగపడి క్రమంగా వారి పతనం ప్రారంభమవుతుంది. అందుకే ముఖ్యంగా స్త్రీలు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు ఇంట్లో పురుషులు ఈ విషయాలను పట్టించుకోకపోవచ్చు. అలాంటి వారికి ప్రేమగా నచ్చజెప్పి స్టవ్ను సరైన దిశలో మార్పించాల్సిన బాధ్యత గృహిణిదే. ఇక స్టవ్ శుభ్రత విషయానికి వస్తే శుభ్రపరచటం అందరూ చేస్తారు, కానీ దానిని ఎప్పుడు ఎలా చేయాలో తెలియకపోవటమే అసలు సమస్య. గరుడ పురాణం, వాస్తుశాస్త్రం మరియు ధర్మశాస్త్రాల ప్రకారం ఒక స్త్రీ ప్రేమతో, శ్రద్ధతో స్టవ్ను పవిత్రంగా భావించి పనిచేస్తే ఆ ఇంట్లో రోగాలు తక్కువగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య ప్రేమ నిలిచి ఉంటుంది మరియు ధనధాన్యాలకు ఎప్పటికీ కొదవ ఉండదు. వంటగది నుండి వెలువడే సానుకూల శక్తి ఇంట్లో శాంతిని, ఆనందాన్ని నింపుతుంది. స్టవ్ను శుభ్రం చేయడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ఉదయం స్నానం చేయకుండా వంటగదిలోనికి ప్రవేశించి స్టవ్ను తాకటం లేదా వంట చేయటం పూర్తిగా నిషిద్ధం. ఈ రోజుల్లో కొందరు ఆధునిక స్త్రీలు ఈ నియమాన్ని పాటించకపోవచ్చు, కానీ ఇది మహాదోషమని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. స్నానం చేయకుండా వంటగదిలోనికి వెళ్తే ఆ ప్రదేశం యొక్క శక్తి అపవిత్రమవుతుంది. వండిన అన్నం దోషపూరితమవుతుంది. దానివల్ల ఇంట్లో అన్నానికి, ధనానికి కొరత ఏర్పడుతుంది. అలాగే రాత్రి భోజనం వండిన తర్వాత స్టవ్ను మురికిగా వదిలివేయటం చాలామందికి అలవాటు, కానీ ఇది చాలా పెద్ద తప్పు. స్టవ్పై లక్ష్మీదేవి, అన్నపూర్ణాదేవి నివసిస్తారని మర్చిపోకూడదు. రాత్రంతా స్టవ్ను మురికిగా వదిలివేయటం అంటే వారిని అవమానించటమే. దీనివల్ల ఆ ఇంట్లో దరిద్రం, రోగాలు, కలహాలు పెరుగుతాయి. కొందరు స్త్రీలు సోమరితనంతో లేదా సమయం లేక నెలల తరబడి స్టవ్ను సరిగ్గా శుభ్రం చేయరు. ఇది ఇంటి వాతావరణాన్ని పూర్తిగా చెడగొడుతుంది. స్టవ్ పక్కన మురికి పాత్రలను పేర్చడం కూడా చాలా అశుభం. స్టవ్ అత్యంత పవిత్రమైన వస్తువు. దాని పక్కన మురికిని చేర్చటం వల్ల వాస్తు దోషం ఏర్పడి ప్రతికూల శక్తి పెరుగుతుంది. అలాగే స్టవ్పై ఖాళీ పాత్రలు లేదా ఇతర సామాన్లు పెట్టకూడదు. ఇది శక్తి ప్రవాహానికి ఆటంకం కలిగించి పనులలో అడ్డంకులను సృష్టిస్తుంది. ఇక వంట చేసిన వెంటనే స్టవ్ను నీళ్లతో కడిగి శుభ్రం చేయవచ్చా అనే సందేహం చాలామందికి ఉంటుంది. పూర్వకాలంలో పెద్దలు కట్టెల పొయ్యి లేదా మట్టి పొయ్యిపై వంట చేసేవారు. వంట పూర్తయిన తర్వాత పొయ్యి చల్లారే వరకు వేచి ఉండి మరుసటి రోజు ఉదయం దానిని శుభ్రం చేసేవారు. వేడిగా ఉన్న పొయ్యిపై వెంటనే నీళ్లు పోయటం వల్ల అది పగిలిపోతుందనే భౌతిక కారణంతో పాటు ఒక లోతైన నమ్మకం కూడా ఉండేది.
వంట పూర్తయ్యాక పొయ్యిలో మిగిలి ఉన్న నిప్పు కణాలు ఆ వేడి రాత్రంతా ఇంట్లో సానుకూల శక్తిని, ఐశ్వర్యాన్ని నిలిపి ఉంచుతాయని వారు నమ్మేవారు. వెంటనే నీళ్లు పోసి ఆ అగ్నిని చల్లార్చటం అంటే పవిత్ర శక్తిని మన చేతులతో మనమే ఆపివేయటం లాంటిది. ఇది ఒక యజ్ఞం పూర్తయ్యే ముందే దీపాన్ని ఆర్పివేసినంత దోషం. అందుకే రాత్రిపూట గ్యాస్ స్టవ్ను కూడా నీటితో కడగకూడదు. వాస్తు ప్రకారం కూడా అగ్నితత్వానికి ప్రతీక అయిన స్టవ్ను గౌరవించాలి. దీనిని నీటితో అకస్మాత్తుగా చల్లార్చటం అంటే అగ్నిని అవమానించటమే. ముఖ్యంగా రాత్రిపూట స్టవ్ను తడిగా వదిలివేయటం మంచిది కాదు. తడి ఉపరితలం ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది. అయితే ఈ ఆధునిక యుగంలో గ్యాస్ స్టవ్లను వాడుతూ ఉన్నాం కాబట్టి మనం ఒక మధ్య మార్గాన్ని అనుసరించవచ్చు. రాత్రి భోజనం పూర్తయిన తర్వాత స్టవ్ కొద్దిగా చల్లారిన తర్వాత ఒక పొడి గుడ్డతో లేదా చాలా తక్కువ తడి ఉన్న గుడ్డతో దానిపై పడిన ఆహార పదార్థాలను, మరకలను తుడిచివేయాలి. దీనివల్ల స్టవ్ మురికిగా ఉండదు. అదే సమయంలో పూర్తిగా తడిగా కూడా మారదు. ఇక అసలైన శుభ్రతను మరుసటి రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత చేయాలి. నిమ్మరసం, ఉప్పు లేదా బేకింగ్ సోడా వంటి సహజమైన పదార్థాలతో స్టవ్ మూలాలను, బర్నర్లను మరియు స్టవ్ కింద పేరుకుపోయిన జిడ్డును పూర్తిగా శుభ్రం చేయాలి. గ్యాస్ పైపు వాల్వులను కూడా తడిగుడ్డతో తుడవాలి. అక్కడ మురికి పేరుకుపోవటం కూడా వాస్తు దోషానికి కారణమవుతుంది. ఈ విధంగా చేయటం వల్ల శుభ్రత ఉంటుంది. అదే సమయంలో శాస్త్ర నియమాలను కూడా పాటించినట్లు అవుతుంది. శుభ్రం చేసేటప్పుడు ఓం అగ్నియే నమః అనే మంత్రాన్ని మనసులో స్మరించుకోవటం ఇంకా మంచిది. కొత్త స్టవ్ను ఇంటికి తెచ్చినప్పుడు దానికి పసుపు కుంకుమలతో స్వస్తి గుర్తు గీసి పూజ చేసి వాడటం ప్రారంభించాలి. వారానికి ఒక్కసారి శుక్రవారం నాడు స్టవ్ను శుభ్రం చేసి పసుపుతో బొట్లు పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. స్టవ్ను శుభ్రం చేసేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దానిని ఎప్పుడూ నోటితో ఊదటం, గట్టిగా కొట్టడం లేదా కాలితో తన్నటం వంటివి చేయకూడదు. ఇది అగ్నిని తీవ్రంగా అవమానించటమే అవుతుంది. స్టవ్ను ఎప్పుడూ చిరాకుతో, కోపంతో శుభ్రం చేయకూడదు. మనం ఏ మానసిక స్థితితో పని చేస్తామో ఆ శక్తి వండిన భోజనంలోనికి ప్రవేశిస్తుంది. అందుకే ఎల్లప్పుడూ ప్రసన్నమైన మనసుతో, ప్రేమతో లక్ష్మీదేవి ఆసనాన్ని శుభ్రం చేస్తున్నామనే భక్తి భావనతో ఈ పని చేయాలి. వంటగదిలో ఒక చిన్న గణేశుడి లేదా అన్నపూర్ణాదేవి ఫోటోను ఉంచుకొని వంట చేసేటప్పుడు వారిని స్మరించుకోవటం వల్ల వండిన ఆహారం అమృతంలాగా మారుతుంది. చివరిగా మన ఇంటి వంటగది కేవలం భోజనం తయారు చేసే స్థలం కాదు. అది మన కుటుంబం యొక్క ఆనందానికి, ఆరోగ్యానికి, సంపదకు మూలం. అక్కడ కొలువై ఉండే స్టవ్ మన జీవితాలను నడిపే అగ్నిదేవుని ప్రతిరూపం. అన్నాన్ని ప్రసాదించే అన్నపూర్ణాదేవి ఆసనం, ఐశ్వర్యాన్ని ఇచ్చే లక్ష్మీదేవి నివాసం. ఈ పాత ఆచారాలను, నియమాలను అర్థం చేసుకొని మన ఆధునిక జీవితంలో కొద్దిపాటి మార్పులతో అనుసరించగలిగితే మన ఇల్లు ఎల్లప్పుడూ సుఖ, శాంతి మరియు ఐశ్వర్యంతో నిండి ఉంటుంది. అగ్నిని గౌరవించండి, స్టవ్ను ప్రేమతో సంరక్షించండి. అన్నపూర్ణాదేవి కృపకు పాత్రులు కండి. మన ఇంటి హృదయాన్ని వెచ్చగా, శుభ్రంగా, గౌరవంగా ఉంచుకోవటం మనందరి బాధ్యత. కాకి గూడు నుండి ఈ ఒక్కటి తెచ్చుకోండి చాలు, కష్టాలన్నీ కూడా పోయి కోటీశ్వర్లు అవుతారు, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. కాకి గూటితో ఎవరైనా సరే కోటీశ్వర్లు కావచ్చు, రాత్రికి రాత్రి ధనవంతులుగా మారిపోతారు. కాకి గూటిలో ఎంతో మహత్తరమైన, చమత్కారమైన వస్తువులు ఉన్నాయి. వాటి ద్వారా రాత్రికి రాత్రి మీకు తెలియకుండానే ధనవంతులుగా మారిపోగలుగుతారు. ఎవరైతే కాకిగూటి గురించి తెలుసుకుంటారో వారు తప్పకుండా ధనవంతులుగా మారిపోతారు, చాలా అదృష్టవంతులు అవుతారు. కాకుల గురించి పురాణాలలో, గ్రంథాలలో ఎన్నో కథలు విన్నాము. కాకి చాలా చమత్కారమైన పక్షి. కాకికి ఉండే అద్భుత శక్తుల గురించి పెద్ద పెద్ద శాస్త్రాలలో కూడా రాశారు. కాకి తన గూటిని ప్రత్యేకంగా నిర్మిస్తుంది. కాకి గూటికి చాలా ప్రాముఖ్యత ఉంది. అంతేకాదు, కాకి ఏ చెట్టు మీద అయితే గూడు పెడుతుందో, నివాసం ఉండి గుడ్లు పెట్టి పిల్లలు చేస్తుందో ఆ చెట్టు 6 నెలల్లో ఎండిపోతుంది. ఎందుకంటే ఆ చెట్టు ఆ ప్రక్రియను భరించలేదు. కాకి ఎప్పుడైతే గూడు పెడుతుందో అప్పటి నుండి చెట్టు ఎండిపోవటం మొదలుపెట్టి నెమ్మదిగా 6 నెలల్లో పూర్తిగా ఎండిపోతుంది. అంతేకాదు, కాకి
ఎక్కడైతే గుడ్లు పెడుతుందో అక్కడికి అన్ని రకాల నకారాత్మక శక్తులు వచ్చేస్తాయి. కాకి గూడు పెట్టిన చెట్టు దగ్గరకు అతీతమైన శక్తులు ఆకర్షింపబడతాయి. కాకి గూటికి అట్రాక్ట్ చేసే శక్తి ఉంటుంది. అయితే ఆ కాకి గూటిలో నుండి ఈ ఒక్క వస్తువును తెచ్చుకుంటే ఒక్క రోజులోనే మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. గొప్ప ధనవంతులుగా మారే అవకాశం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఇంతకీ కాకి గూడు నుండి ఏ వస్తువును తెచ్చుకుంటే ధనవంతులుగా మారుతాము అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. కాకి గూడిలో ఎన్నో రహస్యాలు, గుప్తమైన విషయాలు దాగి ఉన్నాయి. కాకి గూటి గురించి తెలుసుకున్న ఎందరో మహానుభావులు గొప్ప గొప్ప కోటీశ్వర్లుగా మారారు. కాకి గూటి నుండి ఈ ఒక్క వస్తువుని సేకరిస్తే ఆ వస్తువు మీకే కాదు, మీ తరం తర్వాత మీ పిల్లలకు, మీ పిల్లల తనంతరం పిల్లలకు కూడా ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుంది. అలా తరతరాల వరకు మీ కుటుంబం ధనవంతులుగా గొప్ప స్థితిలో ఉండగలుగుతుంది. అంతటి శక్తి కాకి గూటిలో దొరికే ఈ వస్తువుకు ఉంది. వస్తువు అంటే పెద్ద వస్తువు ఏమీ కాదు, ఒక పుల్ల. ఈ పుల్ల చాలా మహత్తరమైనది, లెక్కలేనన్ని శక్తులు కలిగినది. ఎంతో అతీత శక్తులు కలిగిన కర్ర పుల్ల కాకి గూటిలో ఉంటుంది. ఆ పుల్ల పేరే గరుడ సంజీవని. ఈ సంజీవనిని ఎవరైనా సరే కాకి గూటి నుండి సేకరిస్తే వారి జీవితంలో అదృష్టానికి లోటు రాదు. వారే కాదు, వారి తరతరాల వారు అదృష్టవంతులుగా జీవిస్తారు. రాత్రికి రాత్రే ధనవంతులుగా మారిపోతారు. శాశ్వతంగా దరిద్రం మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంది. మరి గరుడ సంజీవిని పుల్లను ఎలా గుర్తించాలి? ఆ పుల్లను కాకి గూటి నుండి ఎలా సేకరించాలో కూడా తెలుసుకుందాం. గరుడ సంజీవిని ఎక్కడ పడితే అక్కడ దొరకదు. ఎవరికీ దీని గురించి తెలియదు. కేవలం కాకులు మాత్రమే సంజీవిని పుల్లను గుర్తించగలవు. కాకులు గూడు కట్టుకున్నప్పుడు కనీసం ఒక్క గరుడ సంజీవిని పుల్లను అయినా సరే సేకరించి గూటిలో పెడతాయి. ఈ గరుడ సంజీవిని సేకరించాలంటే ముందు కాకి ఏ చెట్టు మీద గూడు పెడుతుందో, గుడ్లను పెడుతుందో జాగ్రత్తగా గమనించుకోవాలి. అలా గమనించి ఎప్పుడైనా కాకి గూటిని వదిలి ఆహారం సేకరించడానికి కానీ, స్నానం చేయడానికి కానీ వెళ్ళినప్పుడు కానీ ఆ గూటిని చెట్టు మీద నుండి తీసుకోవాలి. అలా గూటిని తీసుకొని ప్రవహిస్తున్న నది దగ్గరకు వెళ్ళాలి. నది లేకపోతే కాలువ, చిన్న చిన్న పిల్ల కాలువల దగ్గరకు అయినా సరే వెళ్ళవచ్చు. ఖచ్చితంగా ప్రవహించే నీరు ఉన్న చోటకే వెళ్ళాలి. అలా వెళ్ళి ప్రవహిస్తున్న నీటిలో కాకి గూటిలో నుండి ఒక్కో పుల్లను తీసి పడేస్తూ ఉండండి. అలా పడేసేటప్పుడు మామూలు పుల్లలు నదిలో పాటు కొట్టుకుపోతూ ఉంటాయి. కానీ గరుడ సంజీవని పుల్లను వేసినప్పుడు మాత్రం ఆ సంజీవని పుల్ల నీటికి ఎదురీదుతుంది. నీటి ప్రవాహానికి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది. అంటే నీటి ప్రవాహం తూర్పు వైపు ఉందనుకోండి, ఆ సంజీవని పుల్ల పడమర వైపు ఈదుకుంటూ వస్తుంది. ఎప్పుడైనా సరే సంజీవని పుల్ల మెలికలు తిరిగి ఉంటుంది. ఇదే బండ గుర్తు. సంజీవని పుల్ల నీటితో పాటు కొట్టుకుపోదు, ఎదురు ఈదుతుంది. అలా ఏ పుల్ల అయితే ఎదురు ఈదుతుందో ఆ పుల్లను సంజీవిని పుల్ల అని గ్రహించి తీసుకోండి. ఈ సంజీవిని పుల్ల పాములాగా పాకుతూ నీటిపై ఎగబాకుతూ వస్తుంది. చాలా వేగంగా నీటి ప్రవాహానికి వ్యతిరేక దిశలో ఈదుతుంది. ఈ పుల్లను చూసినప్పుడు నాగుపాము వ్యతిరేక దిశలో పాకుతున్నట్టుగా అనిపిస్తుంది. అలా రివర్స్లో వచ్చే పుల్లను చూస్తే భయం వేస్తుంది. కానీ మీరేమీ భయపడవలసిన అవసరం లేదు. ఆ పుల్లను వెంటనే తీసుకొని చేజిక్కించుకోండి. నీటిలో నుండి తీయగానే ఆ పుల్ల మామూలు పుల్లలాగానే కనిపిస్తుంది. అలా సంజీవిని పుల్లను సేకరించి వెంటనే ఇంటికి తీసుకొని వెళ్ళి పుల్లకు ధూపం వేసి శనిదేవుడి మంత్రం ఏదో ఒకటి జపించండి. ఏదీ రాకపోతే సం శనేశ్వరాయ నమః అని అనుకుని ఆ పుల్లను మీ ఇంట్లో పూజ గదిలో పెట్టుకోండి. ఆ పుల్లను ఎక్కువగా కదపకండి. ఆ పుల్లను మీ తరతరాల వారు పూజ గదిలోనే ఉంచేలాగా జాగ్రత్తగా చూసుకోండి. ఈ పుల్లను ఎప్పుడైతే మీ ఇంటికి తెచ్చుకుంటారో ఆనాటి నుండి మీకు ధనానికి కొరత రాదు. ఆ పుల్ల ఎన్ని తరాలు మీ ఇంట్లో ఉంటే అన్ని తరాలు ఐశ్వర్యానికి లోటు అనేది రాదు. సంజీవిని పుల్ల చాలా చమత్కారంగా ఉంటుంది. గారడీ విద్య చేసేవారు కూడా ఈ పుల్లను వారి దగ్గర ఉంచుకుంటూ ఉంటారు.
కానీ వారు ఈ పుల్లను ఐశ్వర్యం కోసం వాడరు. కేవలం గారిడీ కోసం మాత్రమే నీటిలో వేసి చూపిస్తూ ఉంటారు. కాబట్టి అందరూ కాకిగూడు ఈ సంజీవిని పుల్లను సేకరించి సకల ఐశ్వర్యాలను పొందవచ్చు. కాకి గూడు నుండి ఇంకొక రాయిని కూడా సేకరించవచ్చు. ఈ రాయిని కాకులు మాత్రమే సంపాదించగలవు. ప్రాణాలు కాపాడుకోవడానికి మాత్రమే కాకులు ఈ రాయిని సేకరిస్తాయి. మరే ఇతర పక్షులు ఈ రాయిని గుర్తించలేవు. ఆ రాయి పేరు ఏమిటి అంటే పారసరాయి. ఈ రాయిని కాకి గూటిలోకి తీసుకురావాలంటే దానికి ప్రాణాలు నిలిపే సందర్భం రావాలి. కనుక కాకి గుడ్లను పెట్టిన తర్వాత ఎప్పుడైనా కాకి బయటకు వెళ్ళినప్పుడు ఆ గూటిలోని గుడ్లను తీసేసి ఆ గుడ్లను నీటిలో ఉడకబెట్టండి. ఆ గుడ్లను చల్లార్చి మళ్ళీ అదే గూటిలో పెట్టేయండి. ఇలా గుడ్లు ఉడికాక ఆ గుడ్లల్లో నుండి పిల్లలు పుట్టవు. కాకి ఎంత పొదిగినా పిల్లలు రావు. అప్పుడు కాకి గుడ్ల నుండి పిల్లలు పుట్టడానికి, పిల్లలను బ్రతికించుకోవడానికి కాకి పారసరాయిని సేకరించి గూటిలో పెడుతుంది. అలా రాయి పెట్టగానే గూట్లోకి జీవం వస్తుంది. గుడ్లు పిల్లలుగా పొదుగుతాయి. ఈ పారసరాయిని కాకి గూటిలోనే ఉంచుతుంది. పిల్లలు పెద్దయ్యాక కాకి ఆ గూటిని వదిలేస్తుంది. అప్పుడు పారసరాయి గూటిలో అలానే ఉంటుంది. అప్పుడు మీరు గూటిలో నుంచి పారసరాయిని తీసుకోండి. ఈ రాయి చాలా మహత్తరమైనది, శక్తివంతమైనది. ఈ రాయిని ఇనుముకు తగిలిస్తే ఆ ఇనుము బంగారంగా మారిపోతుంది. లోహంలో మార్పులు వస్తాయి. ఈ పారసరాయిని ఇంట్లో ఉంచుకున్న వారు ధనవంతులుగా మారుతారని గ్రంథాలలో కూడా ఉంది. కాకి గూటి దగ్గరకు వెళ్తే కాకి దాడి చేస్తుంది కనుక కాకి లేని సమయంలో మాత్రమే గుడ్లను దొంగిలించి జీవాన్ని తీసివేయండి. అప్పుడు తప్పకుండా కాకి పారసరాయిని తెచ్చిపెడుతుంది. అలా తెచ్చిన రాయిని సేకరించండి. సంజీవిని పుల్లను గూడు కట్టుకున్నప్పుడే తెచ్చిపెడుతుంది. కనుక కాకి గూటి నుండి ఈ వస్తువులు సేకరించి మీరు కూడా ధనవంతులుగా మారండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.